హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, మేము ఎక్కడ చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఈ వ్రతం గురించి మొదటి నుంచి పూర్తి వివరాలతో ఈ వీడియోని చేశాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంతులేని కష్టాలకు అద్భుతమైన పరిష్కారం ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, మేము ఎలా చేసుకున్నాము అనేది చెప్పబోతున్నాను. ముందు రోజే వ్రతానికి ఒకరోజు ముందు అనంత చతుర్దశి రోజు ఇలాంటి మట్టి ప్రమిదని, పెద్ద ప్రమిదని తీసుకుని రావాలి. మంచిగా కడిగి గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత అనంత కోటి వత్తులు ఉంటాయి కదండి, మేము చేసుకోలేదు, కొనుక్కున్నాము. ఇలా అన్ని వత్తులను విడదీసి మేమైతే 5 రకాల నూనెల్ని కలిపి 5 రకాల నూనెలతో తడిపి గట్టిగా ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ఆ ప్రమిదల్లో వేసుకున్నాము. ఆవ నూనె, విప్ప నూనె, మల్లె నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ వేసి మంచిగా వత్తుల్ని ముందు రోజు నైటే మంచిగా ఆయిల్లో తడిపి అలా ప్రమిదలో పెట్టేసుకుని, కోరికలను తీర్చే కామ్య వ్రతాలు ఉంటాయి కదండి, అలాంటి వ్రతాలలో ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఒకటి. ఇది పద్మపురాణంలో వివరించబడి ఉంది. ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు చేయాలి. దీనిని అనంత చతుర్దశి అని కూడా అంటారు. అయితే ఈ వ్రతాన్ని ఆనవాయితీ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. మొదలు పెడితే తర్వాతి తరానికి ఇదే ఆనవాయితీగా అవుతుంది. ఈ వ్రతాన్ని సామూహికంగా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో జరుపుకుంటారు. కానీ ఈ వ్రతం 14 సంవత్సరాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే 1 సంవత్సరమే ఈ ఒత్తుల్ని వెలిగించుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మేము ఎలాగో అంటే నేను మా చెల్లి ఇద్దరం కలిసి చేసుకున్నామండి ఈ వ్రతాన్ని. ఈ వ్రతాన్ని ముందు రోజు ప్రిపరేషన్ ఇంత. ఇది బంగారు వత్తి, వెండి వత్తి, రాగి వత్తి, ముత్యము, పగడము, అనంత పద్మనాభ స్వామి ప్రతిమ పంతులు గారికి ఇవ్వడానికి, దీప ప్రమిద, ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామన్నట్టు. ఈ వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు. కొందరు 14 సంవత్సరాలు వెలిగించుకునే వాళ్ళు ఉంటారు. మేమైతే ఈ 1 సంవత్సరం వెలిగించుకుంటున్నాము. ఇలా 14 రకాలుగా పంతులు గారికి సాహిత్యం కానీ, బట్టలు, పంచ ఇవన్నీ పంతులు గారికి ఇవ్వడానికి ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం. దేవతలు అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ అద్భుతమైన లీల. ఒకసారి కురిసిన భారీ వర్షాలకు కేరళలోని అన్ని రాష్ట్రాలు వరదలలో కొట్టుకుపోయాయి. అనంత పద్మనాభ స్వామి కోవెల ఒక్కటే తిరువనంతపురంలో వరదలో వచ్చాయి. స్వామివారి ఆలయం ముందు ఉండే పద్మతీర్థం నిండిపోయి ఆలయం దగ్గరకు నీళ్లు వెళ్ళలేకుండగా నీటితో మునిగిపోయింది. దీనితో 3 రోజుల పాటు స్వామివారి ఆలయం తెరవకుండా నిత్య పూజలు జరగలేవు. అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిరోజు దేవతలు పూజిస్తారు అనడానికి అర్చక స్వాములు ఆలయాన్ని తెరిచే ముందు దేవతలు స్వామివారిని పూజిస్తూ ఉండేవారు. రాతి కొండల మధ్యలో వెలిసిన అనంత పద్మనాభ స్వామి గురించి తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. కానీ తెలంగాణలో కూడా ఎంతో మహిమగల అనంత పద్మనాభ స్వామి దేవాలయం మన మల్కాపూర్లో ఉంది. అది కూడా స్వయంభూగా వెలిసిన ఆలయం. ఈ ఆలయానికి 600 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వామివారి
ప్రతిమ పెరుగుతూ వస్తుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. అయితే ఈ అనంత కోటి వత్తుల వ్రతం మేమైతే అందరం కలిసి పూజారి గారితో సంకల్పం చెప్పించుకొని సామూహికంగా చేసుకున్నాము. ఎంతో అద్భుతంగా మా వ్రతం అయితే ఫినిష్ అయింది. ఇది ఎలా చేసుకోవాలన్నా అయితే ఈ వ్రతాన్ని కొందరు వ్రతంగా ఆచరిస్తారు, మరికొందరు ఒక్క సంవత్సరమే వెలిగించుకుంటారు. ఎంత చేసుకుంటే అంత. ఇక్కడ స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి కొండల్లో గుట్టల మధ్యలో ఎంతో అద్భుతంగా నిజ దర్శనం కలుగుతుంది. ప్రతి శనివారం ఇలా గుహలో వెలిసిందన్నట్టు. ఇక్కడ ప్రతి సంవత్సరం కొంచెంగా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు చేసుకుంటామని సంకల్పం ఉంటుంది. ఆ వ్రతం చేసుకునే 14 రకాల నైవేద్యాలు, 14 రకాలుగా పండ్లు కానీ, 14 ముడులతో తోరణం కానీ ఇలా పంతులు గారు సంకల్పం చెప్తుంటారు. నేనైతే పంతులు గారికి సాహిత్యము, ఊడి బియ్యము, బట్టలు అన్నీ ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటున్నాను. నాతో పాటు నాతో వచ్చిన వాళ్ళు కూడా, మా చెల్లి, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా సాహిత్యాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నారు అన్నట్టు. ఈ పూజ మొత్తం ఈ అయ్యవారితో ఆశీర్వాదం తీసుకుంటే పూజ మొత్తం పూర్తయినట్టు. ఇలా వ్రతం చేసుకునేవారు 14 సంవత్సరాలు చేసుకునే వారికి వేరే స్పెషల్గా ఇక్కడ కూర్చోబెట్టి కథ చదివి చేయిస్తారు. ఓన్లీ 1 ఇయర్ చేసుకునే వాళ్ళేమో అక్కడ కూర్చొని ఇలా అంగరంగ వైభవంగా 14 రకాల పండ్లతో, 14 రకాల నైవేద్యాలతో ఇలా వ్రతం చేసుకునే వారందరికీ ముందుగా ఇక్కడ వ్రతం చేయిస్తారు. వత్తులు వెలిగించుకునేవారు అలా సామూహికంగా వత్తులు వెలిగించుకుంటారు. ఇలా సామూహికంగా వ్రతం కూడా చేయించుకుంటారు. ఎంతో అద్భుతమైన ఈ అవకాశం కలిగించినందుకు ఎంతో కృతజ్ఞురాలని. చుట్టూ కొండలు, ఈ ఆహ్లాదమైన వాతావరణంలో ఎంతో అద్భుతంగా ఇక్కడ శనిదేవుని ప్రతిష్టాపన కూడా జరిగింది. చూడటానికి 2 కళ్ళు చాలవు. మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఎంతో శక్తివంతమైనది టెంపుల్. ఇలా అంగరంగ వైభవంగా మా వ్రతం అయితే పూర్తయింది. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.